ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ అమల. వెల్కమ్ టు ఏవా మీడియా. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ విషయం మనందరికీ తెలుసు. సో చాలా ఆడిషన్స్ తర్వాత ఫైనల్లీ ఇంకా 15 కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేయడానికి మనం నిన్న ఎపిసోడ్ చూసాము. బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ అని చెప్పి ఏదో చెప్తున్నారు క్యాప్షన్, బట్ నథింగ్స్ బిగ్గర్ దేర్. ఎందుకంటే నీదర్ ద ఎంటర్టైన్మెంట్ నార్ ద కాంటెంట్ దే ఆర్ ప్రొవైడింగ్ మనకు అంత అనిపించట్లేదు. టాకింగ్ విత్ ద కంటెస్టెంట్స్ యెస్టర్డే, శాలిని ఇంకా అమన్ గారిని ఇద్దరిని కూడా ఏమంటారు, ఆ వెజిటబుల్స్, రాటన్ వెజిటబుల్స్ లో హెడ్ పెట్టమని పెట్టారు. నాకు అదేమంత పెద్ద ఎగ్జైటింగ్ టాస్క్ లాగా ఏం అనిపించలేదు. అండ్ ఇట్ లిటరలీ వెంట్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ. ఇట్లా ఫ్లాష్ లాగా అయిపోయింది మొత్తం అంతా. అండ్ అమన్ కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఏదో చేద్దామని ఇంకా ఫైనల్లీ అవుట్పుట్ ఏదో ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించింది. బట్ దెన్ శాలిని బాగా చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. టాకింగ్ అబౌట్ సృష్టి, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. మనకి రాసి పెట్టింది మనకే జరిగింది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు నలుగురు వెళ్ళినప్పుడు కూడా ఓన్లీ సృష్టి వాజ్ ఏబుల్ టు కాల్ హర్ ఎక్స్ అండ్ ఆమె ఎక్స్ ఫోన్ పికప్ చేశారు. శృమికి గారు కూడా ఏమన్నారంటే, పోన్లే దేనికి పనికి రాకపోయినా కనీసం నీకు 15 కంటెస్టెంట్స్ లో ఒక సీట్ దగ్గడానికన్నా పనికొచ్చారని చెప్పినప్పుడు ఇట్ ఫెల్ట్ నైస్. కానీ తను చాలా ఎమోషనల్ అయింది. బికాస్ ఎవరైనా ఎమోషనల్ అవుతారు, ఎందుకంటే కాలింగ్ టు అన్ ఎక్స్ ఇస్ డెఫినెట్లీ not any sort of a joke kind. So that is something. And then talking about Bagi gar haircut, usual ga manaki Big Boss house loki ellina tarvata ee bob haircut chaala famous. Shivajyoti garu cheyinchukunnaru, inka ila chaala mandi contestants unnaru. So vellaka munde agni parikshalo inta quick ga hair task ostadi, hair cutting task ostadi anedi obviously evaru expect chesi unnaru. But Bagi garu chaala sportive ga chesi తీసుకున్నారు. And then emotional అయ్యారు. ఆవిడ వాళ్ళ అమ్మగారిని గుర్తు తెచ్చుకున్నారు. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా కృష్ణ, సో ఈ టాటూ విషయానికి వస్తే, అసలు ఫోర్ హెడ్ మీద ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పినప్పుడు కూడా వాళ్ళంతా మేము రెడీ ఉన్నాము అని అంటే వాళ్ళ టాస్క్ కోసం ఏ ఎక్స్టెంట్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అనేది మనకి చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత తను తూ నా బతుకు అనే టాటూ వేయించుకున్నారు. అతను చెప్పారు, నేను టాటూ వేయించుకుంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు, అయినా కూడా నేను ఇప్పుడున్న దానికి నాకు బిగ్ బాసే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తను టాటూ వేయించుకోవడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. నాకెందుకో హేమంత్ విషయంలో తనని మళ్ళీ ఎందుకు అక్కడ బ్యాక్కి పంపించేశారు, తనని ఎందుకు తీసుకోలేదు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే టెక్నికలీ అది కూడా టాస్కే. ఆ బురదలో గ్రీన్ కార్డ్ దొరకడం కూడా ఇస్ అ టాస్క్. నాకు ఇట్ డిడ్ంట్ మేక్ సెన్స్. బట్ ఎడిటర్, బిగ్ బాస్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, బ్రో యూ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఎందుకంటే కంటెంట్ లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఎంతో కొంత చూడాలి అని అనిపిస్తుంది. నాకైతే సెలెక్షన్ ప్రాసెస్ ఎక్కువ ఎక్సైటింగ్గా అనిపించింది. యాక్చువల్గా కంటెస్టెంట్స్ని పిక్ చేసే ప్రాసెస్ అంత ఎక్సైటింగ్గా అనిపించట్లేదు. సో దట్స్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్. సో రేపు ఇంకొక రోజు కూడా ఉంది. ఇంకొక రోజు రేపటితో మనకి ఫైనల్లీ 15 కంటెస్టెంట్స్, ఫైనల్ 15 వచ్చేస్తారు. సో చూద్దాము. బట్ దిస్ ఎపిసోడ్ వాస్ an average episode is what I felt. So that's what I feel. మీరేమనుకుంటున్నారు, మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని రివ్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏవా మీడియా.